తిరుపతిలోని కేవీబీపురంలో రాయల చెరువు కట్ట తెగిపోవడంతో పాతపాలెం గ్రామంలోకి భారీగా నీరు చేరింది. ఒకసారిగా నీరు ఊరిలోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైనటువంటి ప్రజలు ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. ఒక్కసారిగా నీరు రావడంతో పంట పొలాలు మునిగిపోయాయి. గొర్రెలు, పశువులు నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో రాయల చెరువు పరిసర ప్రాంత ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, చెప్పండి, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? దీనికి సంబంధించి కూడా ముందస్తుగా అధికారులు ప్రజలకు ఎలాంటి సూచనలు కానీ హెచ్చరికలు కానీ జారీ చేయలేదా? ఎస్ఐ అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. ముఖ్యంగా ఇటీవల కురిసిన వర్షాలకు వరద అంటే చెరువులన్నీ కూడా నిండి ప్రవహిస్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా రాయల చెరువులో వరద నీరు ఎక్కువ చేరింది. ఈ నేపథ్యంలోనే రాయల చెరువు ఉన్నటువంటి తూము మరమ్మతు చేసే క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి రైతులు దాన్ని మరమ్మతు చేసే క్రమంలోనే ఒక్కసారిగా గండిపడింది. రాయల చెరువు గండిపడింది. గండిపడడంతోనే రాయల చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలు, దాదాపు పరిసర గ్రామాలు, చుట్టుపక్కల ఉన్నటువంటి 5 గ్రామాలు తీవ్ర జలమయమైంది. ఈ రాయల చెరువు వరద నీరు కారణంగా పాతపాలెం గ్రామం పూర్తిగా జలమయమైంది. గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 500 కుటుంబాలన్నీ కూడా అంటే ఉధృతంగా వరద నీరు ప్రవహించడంతోనే గ్రామంలో ఉన్నటువంటి ఆవులు అంటే జంతువులన్నీ కూడా కొట్టకపోయాయి. ప్రజలందరూ కూడా భయంతో మిద్దెలపైకి ఎక్కి తమకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రెస్క్యూ టీం ఇది విషయం తెలియగానే స్థానికంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగము అలాగే అగ్నిమాపక యంత్రాంగం కూడా ఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చెరువు మరమ్మతు జరుగుతున్న క్రమంలోనే అంటే తూము మరమ్మతు చేస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా వరద నీరు చెరువులోకి భారీగా చేరడంతో ఈ కట్ట తెగి ఈ జల ప్రళయం అయితే సృష్టించిందని చెప్పి భావించవచ్చు. ముఖ్యంగా దాదాపు 6 టీఎంసీ ఉన్నటువంటి చెరువుకి ఎక్కువగా దాదాపు 2 టీఎంసీలు నీరు చేరడంతోనే ఒకసారిగా చెరువు కట్ట తెగింది. ఈ రాయల చెరువు కాలం నాటి చెరువు కట్ట తెగడంతోనే చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 గ్రామాలు కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తూ సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. అలాగే ఎప్పటికప్పుడు కూడా జిల్లా కలెక్టర్ ఘటనా స్థలాన్ని చేరుకుని మానిటరింగ్ చేస్తున్నారు. అంటే ప్రమాదం నివారించే చర్యలు అయితే చేపట్టారు. అలాగే రెస్క్యూ టీం అధికారులు కూడా ఘటనా స్థలంలోకి చేరుకుని ప్రజలను సురక్షితంగా తరలించేందుకు, లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా చర్యలు చేపట్టారు. ఆ దిశగా అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే చేస్తూ వస్తున్నారు. సాయి, ప్రస్తుతం అక్కడ గ్రామస్తుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా ఉన్నారు? వారి కోసం ఏమైనా ఆహారం కానీ మంచినీళ్ళు కానీ వారు ఏమైనా అందించే ప్రయత్నం చేస్తున్నారా? అధికారులు అక్కడ ఘటనా స్థలానికి ఏమైనా చేరుకున్నారా? అధికారులందరూ కూడా చేరుకున్నారు. రెస్క్యూ టీం కూడా చేరుకునింది ఘటనా స్థలంలో. ప్రజలకు అందరికి కూడా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. అలాగే ఆహార పొట్లాలు కూడా అందిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేదు. అంటే గ్రామంలో దాదాపు 1 అడుగు మేర నీళ్లు ప్రవహించడంతోనే ఒక్కసారిగా గ్రామస్తులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్న పలంగా వరద నీరు ఊరిపైకి పెక్కలించుకు రావడంతో గ్రామస్తులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రాణభయంతో మిద్దెలపైకి ఎక్కారు. అయితే గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు అధికారులు ఇమ్మీడియట్గా ఘటనా స్థలాన్ని చేరుకొని నీటిని మళ్లించే ప్రయత్నం అయితే చేశారు. అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ముందస్తు చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వస్తున్నారు. సాయి.